దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్మలను బలపరచు దేవుని మాట, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. తొట్రుపాటు లేకుండా నిరంతరము మనలను కాపాడే దేవుడు ఆయనే. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనంలో చూడగా, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్రిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువ యొద్దకు వారిని నడిపింతును అనే మాటలు మనకు కనబడుతున్నాయి. యూదాపత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో కూడా చూస్తే, తొట్రిల్లకుండా మిమ్మును కాపాడుటకు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. తన భక్తులను నిరంతరము కాపాడే దేవుడు, క్షేమమిచ్చే దేవుడు, సురక్షితముగా ఆయన నడిపించేవారు. మీరు చేస్తున్న ప్రతి ప్రయాణములలో దేవుడు మీకు క్షేమాన్ని అనుగ్రహించి సురక్షితముగా ఆయన మిమ్మను నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీరు మమ్మలను నిరంతరము కాపాడేవారు, కొనుకక నిరంతరము భద్రపరిచే దేవుడవు ప్రభువా. కనుపాప వలె మమ్మలను కాపాడే దేవుడవు ప్రభువా. నీ కృపచేత మా ప్రియులెల్లరినీ మీరు జ్ఞాపకము చేసుకొని ప్రతి వారిని అద్భుత రీతిలో మీరు కాపాడండి. ప్రమాదాలన్నిటి నుంచి విడిపించండి. నీ రెక్కల నీడలో ప్రతి వారిని మీరు భద్రపరచండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.